ఎటువంటి కంటి సమస్యకైనా 100% ఆయుర్వేద పరిష్కారం సంజీవన్ నేత్రాలయ. హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మానస. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ డాక్టర్ పూజా రెడ్డి గారు, గైనకాలజిస్ట్. వారితో మాట్లాడదాం. హలో మ్యామ్. హలో అండి. సో ఈ మధ్యకాలంలో మనం న్యూస్లో కూడా చూస్తున్నాము, ఒక బేబీ తను డెలివరీ అయ్యే టైంకి అంటే మామూలుగా తల్లి కడుపులో బేబీ ఉంటుంది, కానీ ఇక్కడ సిచ్యువేషన్ కడుపులో ఉన్నటువంటి బేబీలో కూడా ఇంకో బేబీ అనేది మనం చూస్తూ ఉన్నాం. నిజంగా సాధ్యమే అంటారా? ఇలాంటివి ఎందుకు జరుగుతూ ఉంటాయంటారు? ఇది చాలా రేర్ అకరెన్స్. 5 లక్షల పిల్లలలో ఒక బేబీకి ఇలా ఉండొచ్చు. ఓకే. ఇదేంటంటే బేబీ తల్లి కడుపులో ఫామ్ అయ్యేటప్పుడే ఒక పిండము 2 లాగా డివైడ్ అయ్యి మనకి ట్విన్స్ వస్తారు నార్మల్గా. కొన్నిసార్లు ఏంటంటే అది డివైడ్ అయ్యేటప్పుడు సెకండ్ బేబీ ఫుల్గా ఫామ్ అవ్వకుండా, ఫస్ట్ బేబీ నుంచి సపరేట్ అవ్వకుండా ఈ బేబీతో పాటే కలిసి గ్రో అవుతూ ఉంటుంది. దీన్ని ఫీటస్ ఇన్ ఫీటస్ అంటాం, అంటే పిండం లోపల పిండం. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఏంటంటే ఈ సెకండ్ బేబీ ఏదైతే ఉందో ఈ బేబీకి కంప్లీట్గా పార్ట్స్ అవి ఫామ్ అవ్వకపోవచ్చు. అంటే కొన్ని పార్ట్స్ ఫామ్ అయ్యి కొన్ని పార్ట్స్ ఫామ్ అవ్వకుండా ఉండొచ్చు. ఈ బేబీ ఏంటంటే మన మెయిన్ బేబీ ఏదైతే ఉంటుందో ఆ బేబీ పైన పారాసైట్ లాగా డిపెండెంట్ లాగా ఉంటుంది అనమాట. ఫర్ బ్లడ్ సప్లై, న్యూట్రిషన్, దీని అవసరాలన్నిటికీ ఆ బేబీ నుంచి న్యూట్రిషన్ అది తీసుకుంటా ఉంటది అనమాట. లైక్ మదర్ నుంచి ఫస్ట్ బేబీ తీసుకున్నట్టు ఇది సెకండ్ బేబీ. ఎగ్జాక్ట్లీ. మదర్ కి ఏంటంటే బేబీని సపోర్ట్ చేసే కెపాసిటీ ఉంటది. ఈ బేబీకి ఏంటంటే ఇంకొక దాన్ని సపోర్ట్ చేసే కెపాసిటీ ఉండదు. సో దానివల్ల ఏంటంటే ఈ బేబీ కొంచెం కాంప్రమైజ్ అవ్వచ్చు. సమ్ టైమ్స్ చాలా కూడా కాంప్రమైజ్ అయిపోవచ్చు ఈ బేబీ. ఓకే. అంటే ఫస్ట్ బేబీకి కూడా ఇలాంటి సిచ్యువేషన్ లో హెల్త్ ప్రాబ్లం అనేది మేజర్ గా ఉంటుంది. ఎస్ అండి, డిపెండ్స్. ఈ బేబీకి ఎక్స్ట్రా బేబీకి ఏం పార్ట్స్ ఉన్నాయి, ఏం పార్ట్స్ లేవు, ఇది ఎంత ఎక్స్టెంట్ కి ఫస్ట్ బేబీ పైన డిపెండెంట్, ఏ పార్ట్ లో గ్రో అవుతోంది, ఫస్ట్ బేబీకి ఈ ఎక్స్ట్రా బేబీ ఎక్కడ గ్రో అవుతోంది, దాని బ్లడ్ సప్లై ఎక్కడి నుంచి వస్తుంది, దాన్ని బట్టి ఈ బేబీకి కాంప్లికేషన్స్ ఎంత అనేది తెలుస్తుంది. ఓకే. మామూలుగా ఇప్పుడు మదర్ ట్విన్స్ ని క్యారీ చేస్తుంది అంటే ఫస్ట్ బేబీ అంటే ఒక 1 బేబీ కన్నా కూడా ఎక్కువగా మంచి న్యూట్రిషియస్ ఫుడ్ తీసుకోవడం, ఇంకొంచెం కాన్షియస్గా ఉండాలి అని చెప్తూ ఉంటారు. మరి ఇలాంటి సిచ్యువేషన్లో ఆ మదర్కి ఏమైనా ప్రాబ్లం అయ్యే అవకాశం ఉందంటారా ఫీటస్ ఇన్ ఫీటస్ బేబీ వల్ల? ఫీటస్ ఇన్ ఫీటస్ ఉన్నప్పుడు ఏంటంటే మెటర్నల్ కాంప్లికేషన్స్ కొంచెం ఉండొచ్చండి. బట్ మోర్ దెన్ మదర్ కాంప్లికేషన్స్, బేబీకి కాంప్లికేషన్స్ వచ్చే ఛాన్సెసే ఎక్కువ. ఓకే. ఇద్దరు బేబీస్కి రిస్క్ అంటారు. డెఫినెట్లీ. సెకండ్ బేబీ డెఫినెట్లీ సర్వైవ్ అవ్వదండి. ఫస్ట్ బేబీ ఏదైతే ఉందో ఆ బేబీని సేవ్ చేసుకోవడం అనేది ఇంపార్టెంట్. అంటే ఇప్పుడు మరి ఈ బేబీకి కావాల్సిన న్యూట్రిషన్ అంతా కూడా ఇప్పుడు మీరు అన్నట్టుగా ఆ పారాసైట్గా ఉంటూ సెకండ్ బేబీ అనేది తీసుకుంటూ ఉంటుందని చెప్పారు. సో ఈ ఫస్ట్ బేబీ కూడా కొంచెం వీక్ అయ్యే సిచ్యువేషన్స్ అలాంటివి కూడా మనము చూసే అవకాశం ఉందంటారా? ఉంటదండి, డెఫినెట్లీ. హెల్దీగా అయితే ఉండదు, అంటే డిపెండ్స్. సమ్ టైమ్స్ హెల్దీగా ఉండొచ్చు, బట్ చాలా కేసెస్ లో ఏంటంటే ఈ బేబీకి కూడా ప్రాబ్లమ్స్ వస్తాయి బికాస్ ఆఫ్ ద పారాసైటిక్ బేబీ. ఓకే. ఇలాంటి ప్రాబ్లం ఫస్ట్ ఆఫ్ ఆల్ రావడానికి రీజన్ ఏంటంటారంటే ఏమైనా గైనిక్ ప్రాబ్లమా, లేదంటే ఇంకేదన్నా మదర్కి ఉన్నటువంటి హెల్త్ ప్రాబ్లమ్స్ వలన, లేదంటే ఫాదర్ వల్ల ఏమన్నా? దిస్ ఈజ్ అ గుడ్ క్వశ్చన్ అండి. ఇట్లాంటి ప్రాబ్లం ఏదన్నా అవ్వగానే వెంటనే అజ్యూమ్ చేసేసుకుంటారు ఉమెన్దే ప్రాబ్లం, తన వల్లే ఇలా అయ్యింది అని. కానీ కాదు. ఇలా అబ్నార్మల్ బేబీస్ ఫామ్ అవ్వడానికి 50% మదర్ రీజన్ అయితే 50% ఫాదర్ రీజన్. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ అనేవి ఎగ్ సైడ్ నుంచి వచ్చుండొచ్చు, లేదా స్పర్మ్ సైడ్ నుంచి కూడా వచ్చుండొచ్చు. ప్రిసైజ్గా ఇది రీజన్ అని చెప్పడం కష్టం. సో మదర్ నుంచి అయినా రావచ్చు, ఫాదర్ నుంచి అయినా రావచ్చు. ఇలా రాకుండా ప్రివెంట్ చేయొచ్చా అంటే రియల్లీ మనం ఏం ప్రివెంట్ చేయలేము, కానీ వచ్చిన దాన్ని తొందరగా ఐడెంటిఫై చేసుకోవచ్చు. చాలా మంది ఏంటి, మనం స్కాన్కి రమ్మని చెప్తాము కానీ రారు. మా ఇంట్లో అత్తయ్య వద్దంది, మా అమ్మ వద్దంది, మా పక్కింటి వాళ్ళు వద్దన్నారు అని చెప్పి 5th మంత్ వరకు అసలు స్కానింగ్కే రారు చాలా మంది. అంటే చాలా మంది అనుకుంటారు స్కాన్ చేయడం వల్ల బేబీ గ్రోత్ పైన ఎఫెక్ట్ పడుతుందనో, లేదంటే బేబీ వెయిట్ పైన ఎఫెక్ట్ పడుతుంది అంటుంటారు. యాజ్ అ డాక్టర్ మీరేం చెప్తారు ఈ విషయంలో? స్కానింగ్ లో అసలు ఎలాంటి రేడియేషన్ ఉండదు. స్కానింగ్ ఇస్ జస్ట్ సౌండ్ వేవ్స్. సో స్కాన్ ఎన్నిసార్లు చేసుకున్నా మదర్కి కానీ బేబీకి కానీ ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండవు. సో మీ డాక్టర్స్ చెప్పిన డేట్స్ కి మీరు కరెక్ట్ గా స్కాన్స్ వెళ్తే ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉంటే మనం అర్లీగా ఐడెంటిఫై చేయొచ్చు. తొందరగా ఐడెంటిఫై చేస్తే సొల్యూషన్స్ విల్ బి ఈజీ అండ్ క్విక్. లేట్ గా 5th మంత్ దాటిన తర్వాత 6th మంత్ దాటిన తర్వాత ఐడెంటిఫై చేస్తే దాన్ని సార్ట్అవుట్ చేయడం కూడా కష్టం అవుతుంది. ఓకే. అండ్ మంత్స్ పెరిగే కొద్దీ రిస్క్ ఫ్యాక్టర్ అనేది ఆ మెయిన్ బేబీ పైన ఎక్కువగా ఉంటుంది అనుకుంటా. డెఫినెట్లీ లేట్గా ఐడెంటిఫై చేస్తే ట్రీట్మెంట్ ఆప్షన్స్ మనకు చాలా తగ్గిపోతాయి. సో ఇది ఏమైనా జెనెటిక్గా వచ్చే అవకాశం ఉందా? అంటే బిఫోర్ 4 ఫాదర్స్కి లేదంటే ఆ టైం వాళ్ళకి ఏమైనా ఇలాంటివి జరిగినప్పుడు
ఇప్పుడున్నటువంటి జనరేషన్లో కూడా ఇది రిపీట్ అయింది అనుకోవచ్చా? లేదంటే ఇప్పుడున్న ఈ జనరేషన్ వాళ్ళకి ఇలాంటిది జరిగినప్పుడు మళ్ళీ ఫ్యూచర్ జనరేషన్స్లో కూడా ఇది రిపీట్ అయ్యే అవకాశం ఉందంటారా? డెఫినెట్లీ కొంత జెనెటిక్ ఇన్ఫ్లుయెన్స్ అయితే ఉంటదండి. కొన్ని ఫ్యామిలీస్ లో ట్విన్స్ ట్రిప్లెట్స్ పుట్టే ప్రాబిలిటీ ఎక్కువ ఉంటది. అంటే ఒకే ఇంట్లో చూస్తే బ్రదర్స్ కి సిస్టర్స్ కి అలా మల్టిపుల్ సెట్స్ ఆఫ్ ట్విన్స్ ఉండడము, లేకపోతే గ్రాండ్ ఫాదర్ ట్విన్స్, మళ్ళీ ఇప్పుడు తర్వాత జనరేషన్ లో ఫాదర్స్ అంకుల్స్ ట్విన్స్ ఉండడం, మళ్ళీ థర్డ్ జనరేషన్ లో కూడా గ్రాండ్ చిల్డ్రన్ ట్విన్స్ ఉండడం, అట్లా కొన్ని ఫ్యామిలీస్ లో ద ట్విన్నింగ్ టెండెన్సీ అనేది రన్ అవుతా ఉంటది జెనెటికల్లీ. సో డెఫినెట్లీ ట్విన్నింగ్ టెండెన్సీ ఉన్న జీన్స్ ఉంటే ఇలాంటి వచ్చే ప్రాబిలిటీ ఎక్కువ ఉంటది అలాంటి వాళ్ళల్లో. ఇప్పుడు చూసుకున్నట్లయితే జనరేషన్లో ఎక్కువగా లేట్ మ్యారేజెస్, అలాగే లైఫ్ స్టైల్ కూడా చాలా డిఫరెంట్గా ఉంటుంది, ఫుడ్ హ్యాబిట్స్ కూడా డిఫరెంట్గా ఉంటున్నాయి. సో ఈ టోటల్ లైఫ్ స్టైల్ చేంజ్ ఓవర్ వల్ల కూడా ఇలాంటి ప్రాబ్లమ్స్ ఎక్కువగా వస్తున్నాయి అనుకోవచ్చా అండి? డెఫినెట్లీ అండి. ఫర్ ఆల్ ద ప్రాబ్లమ్స్ ఇన్ ప్రెగ్నెన్సీ లైఫ్ స్టైల్ ఈజ్ వన్ మేజర్ రీజన్. సెడెంటరీ లైఫ్ స్టైల్ ఉండడము, ఎక్సర్సైజ్ కానీ వర్కౌట్ కానీ చెయ్యకపోవడం, లేదా కనీసం ఇంట్లో పని కూడా చేసుకోకపోవడం, అసలు ఫిజికల్గా యాక్టివిటీయే లేకపోవడం, అవుట్ సైడ్ ఫుడ్ తినడం, ఫాస్ట్ ఫుడ్, హెవీ ఆయిల్ ఉన్న ఫుడ్ తినడము. అది కాకుండా ముందులాగా కాదు, ఇప్పుడు రోడ్డు మీద వెళ్తుంటే చాలా దగ్గరలో అబ్బాయిలు ఎంతమంది కనిపిస్తున్నారు సిగరెట్లు తాగుకుంటే, అమ్మాయిలు కూడా అంతమందే కనిపిస్తున్నారు రోడ్డు పైన. సో స్మోకింగ్, ఆల్కహాల్ ఇంటేక్, వీటన్నిటితో ఏంటంటే స్పర్మ్స్ ఇంకా ఎగ్స్ క్వాలిటీ అనేది తగ్గిపోతుంది. అండ్ ప్రాబబిలిటీ ఆఫ్ ప్రొడ్యూసింగ్ అబ్నార్మల్ స్పర్మ్స్ అండ్ ఎగ్స్ విల్ ఆల్సో ఇంక్రీస్. దానివల్ల అబ్నార్మల్ ఎంబ్రియోస్ వస్తాయి. ఎంబ్రియోస్ అంటే పిండాలు. అబ్నార్మల్ పిండాలు ఫామ్ అయినప్పుడు ఆబ్వియస్లీ ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ వస్తాయి. సూపర్. సో అన్ని బాగుండాలి అంటే ఫస్ట్ చేంజ్ అనేది మనకి లైఫ్ స్టైల్లో అనేది స్టార్ట్ అవ్వాలంటారు. ఎగ్జాక్ట్లీ. ఓకే. సో ఫ్యూచర్లో ఇలాంటివి రాకుండా ఇప్పుడు ఒక మదర్ తన బేబీ హెల్దీ బేబీని కనాలి అనుకోవడం అనేది ప్రతి ఒక్కరు మదర్ కూడా కోరుకుంటూ ఉంటుంది. సో అలాంటప్పుడు ఒక హెల్దీ బేబీ పుట్టాలి అంటే మదర్ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ అండి రైట్ ఏజ్లో కండం. లేట్గా పిల్లలు పుడితే ఆబ్వియస్లీ బేబీస్లో ప్రాబ్లమ్స్ వచ్చేదానికి ఛాన్సెస్ ఎక్కువ అవుతూ ఉంటాయి. సో రైట్ ఏజ్లో పిల్లల్ని కండం ఇంపార్టెంట్. నెక్స్ట్ థింగ్, యూ షుడ్ బీ ఇన్ యువర్ బెస్ట్ షేప్ వెన్ యూఆర్ హ్యావింగ్ చిల్డ్రన్. అంటే మంచి న్యూట్రిషన్ తీసుకోవడము, స్మోకింగ్, ఆల్కహాల్ నుంచి దూరం ఉండడం, బోత్ మెన్ అండ్ ఉమెన్. చాలా మంది ఏమనుకుంటారు, అమ్మాయికి కదా పిల్లలు పుట్టేది, ఓన్లీ మదర్ రోల్, సో ఫాదర్ ఎలా అన్నా ఉండొచ్చు, అబ్బాయిలు ఏమన్నా చేసుకోవచ్చు అని. కానీ కాదు, పుట్టే బేబీలో 50% మదర్ నుంచి వస్తే 50% ఫాదర్ నుంచి వస్తుంది. సో మదర్ ఎంత ఇంపార్టెంటో ఫాదర్ కూడా అంతే ఇంపార్టెంట్. సో మంచి ఫుడ్ తీసుకోవడము, మంచిగా నిద్ర ఉండడము, 2 జేబులలో 2 సెల్ ఫోన్స్ పెట్టుకొని తిరగకుండా ఉండడము, నైట్ టైం ఖచ్చితంగా 8 hours పడుకోవాలి, ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ బాగా తీసుకోవాలి, అవుట్ సైడ్ ఫుడ్ కన్సంప్షన్ తగ్గించాలి, అండ్ ఎక్సర్సైజ్ అనేది మ్యాండేటరీ. ఇవన్నీ చేస్తే బిఫోర్ యూ ప్లాన్ ప్రెగ్నెన్సీ మనకు అవుట్కమ్ అనేది కొంచెం బెటర్ ఉంటుంది. అండ్ అలాగే ఈ మధ్యకాలంలో ఎక్సర్సైజెస్ ఇన్ ప్రెగ్నెన్సీ కూడా చెప్తున్నారు కదండి, సో దాని గురించి. ఎక్సర్సైజెస్ ఇన్ ప్రెగ్నెన్సీ అనేది ఇట్స్ అ వెరీ గుడ్ థింగ్ అండి. మీకు ఏం కాంప్లికేషన్స్ లేవు, మీ గైనకాలజిస్ట్ మీకు రెస్ట్ తీసుకోమని ఏం చెప్పలేదు, మీకు ప్రెగ్నెన్సీలో ప్రాబ్లమ్స్ ఏం లేవు అంటే మీకు మీరు ఏ ట్రైమిస్టర్లో ఉన్నారు అనే దాన్ని బట్టి మీకు అప్రోప్రియేట్ ఎక్సర్సైజెస్ ఏంటి అనేది మీ డాక్టర్ చెప్తారు. అవి మీరు హ్యాపీగా చేసుకోవచ్చు. ఓకే, అండర్ డాక్టర్ సజెషన్. ఎస్ అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి, థ్యాంక్ యూ. సో చూస్తున్నారు కదండి, ఇలా ఫీటస్ ఇన్ ఫీటస్ లాంటివి ఎందుకు జరుగుతూ ఉంటాయి అండ్ అలా జరగకుండా ఉండాలి, మదర్ అండ్ బేబీ హెల్దీగా ఉండాలి, అండ్ ఒక మంచి హెల్తీ బేబీకి మదర్ జన్మనివ్వాలి అంటే ఏం ఉంటుంది, ఎలా ఉండాలి, ఇలాంటి విషయాలన్నీ కూడా ఈరోజు మనం డిస్కస్ చేసాం. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ. నమస్తే.